హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి అప్కమింగ్ రివ్యూ సూపర్గా ఉండబోతుంది. మరి గగన్ని తిరస్కరించిన భూమి కుమిలిపోతూ తీసుకున్న నిర్ణయం ఏంటి? గగన్ని వెళ్ళి సైట్ దగ్గర కలిసిందా? మరి గగన్ భూమితో ఏం మాట్లాడాడు? ఒక్కసారిగా భూమిలో ఎందుకు అంత అలజడి వచ్చింది? మరి భూమి గగన్లు మనసు ఒకరికొకరు అర్థం చేసుకుని మళ్ళా దగ్గర అవ్వాలని కోరుకున్న వాళ్ళంతా ఒక లైక్ చేయండి. అలాగే గగన్ మరి భూమిపై మరింత ప్రేమను పెంచుకోవాలి అనుకున్న వాళ్ళంతా లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే గోరింటాకు అపూర్వ ఇద్దరు కూడా మరి నక్షత్ర కోసం కంగారు పడుతూ ఉంటారు. నక్షత్రని లోపల లాక్ చేసి బయటకు వచ్చేస్తారు కదా. తను లోపల ఏం చేస్తుందో ఏంటో అని చెప్పి పిన్ని అర్జెంటుగా నక్షత్ర దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి ఇద్దరు కంగారు పక్క వెళ్ళిపోతారు. ఇంకా ఇది ఇలా ఉండగా శరత్చంద్ర స్పీడ్గా వెళ్ళి తను భూమిపై పెంచుకున్న ప్రేమ వృధా కాలేదు, ఎలాగైనా సరే భూమిని దత్తత చేసుకుని తీరుతాను, ఈ దత్తత కార్యక్రమం అంతా కృష్ణప్రసాద్ని చూడమని చెప్పి అంటాడు. ఇంకా శోభాచంద్ర ఫోటో దగ్గరికి వెళ్ళి, శోభ, ఇన్నాళ్ళకి భూమి నా కూతురు అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది, నిజంగా నా కల నెరవేరింది, ఎవడైతే ఆ గగన్ గాడిని వద్దనుకున్నానో భూమి వద్దని చెప్పి తను నన్ను పై స్థాయిలో నిలబెట్టింది, ఇంతకంటే గొప్ప విషయం ఏముంటుంది చెప్పు, నా కూతురు నా పరువు కాపాడింది, నేను పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదు, అందుకనే ఎప్పుడో ఎక్కడో ఒకవేళ నా కూతురు వస్తుందని ఎదురుచూపులు నాకు లేవు, భూమినే నా కూతురు అనుకుంటున్నాను, ఎందుకంటే నీ లక్షణాలన్నీ భూమిలో పుష్కలంగా ఉన్నాయి, ఎప్పుడూ చంద్ర నువ్వు పై స్థానంలో ఉండాలి, నిన్ను గెలిపించుకోవాలని పోరాడేదానివి, ఇప్పుడు కూడా నీ లక్షణాలు పునికి పుట్టుకుని వచ్చినట్టుగా అనిపిస్తుంది భూమిని చూస్తే, నన్ను అందరి ముందు నా గౌరవాన్ని కాపాడింది, నేను భూమిని పెంచుకున్న ప్రేమని మరింత ముందుకు తీసుకెళ్ళింది, రేపటి నుంచి ఇంకా భూమికి నాకు మధ్య ఉన్న ఆ ఒక్క అడ్డుతెర కూడా తొలగిపోయి నాకు సొంత కూతురుగా మారబోతోంది, దత్తత కార్యక్రమం అంతా సవ్యంగా చూడు శోభ అని చెప్పేసి దండం పెట్టుకుని ఇంకా బయటకు వెళ్తాడు. ఇంకా అదంతా చూస్తున్న అపూర్వకి ఎక్కడ లేనంత కోపం వస్తుంది, చిక్కుల్లో పడ్డట్టు అవుతుంది. అసలు నేను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందేంటి, దాన్ని ఏదో రకంగా ప్లాన్ చేసి ఈ ఇంటికి దూరం చేసి బావకు దూరం చేయాలని నేను అనుకుంటే మరింత దగ్గరైపోయి అది ప్రేమను కూడా చంపుకుని తండ్రి ప్రేమకు దగ్గరైపోతోంది. అసలు ఇప్పుడు ఉన్న నా సమస్య ఇది కాదు, భూమిని ఎలాగైనా దూరం చేయాలనుకున్న నాకు ఆకాశమంత పిడుగుపడ్డట్టు అయింది ఈ దత్తత కార్యక్రమం, దత్తత చేసుకుంటావా బావా, ఎలా చేసుకుంటావో నేను చూస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇంకా ఇద్దరు కూడా లోపలికి వెళ్ళి చూడంగానే కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటుంది. ఏడి నా బావేడి, వచ్చాడా అని చెప్పేసి పిచ్చి చూపులు చూస్తూ ఉంటుంది నక్షత్ర. ఇంకా వెంటనే నీకేమైనా పిచ్చి పట్టిందే, అసలు నీకు ఎవరు ప్రేమిస్తున్నారో ఎవరు ప్రేమించుకుంటున్నారో కూడా తెలియని దుస్థితిలో ఉన్నావా, నిన్ను చదివించిన చదువు నీకు నేర్పించిన సంస్కారం ఏం పోయిందే, ఈ తల్లి చూడు ఎంత పౌరుషంగా ఉంటుందో, నీ శత్రువుని నువ్వు ప్రేమిస్తావా, అయినా వాడు నిన్ను ప్రేమించడం లేదు కదే, నువ్వు ప్రేమిస్తున్నావు అంటే ఒక అర్థం ఉంది అని చెప్పి అనగానే మమ్మీ మీరు అబద్ధం చెప్తున్నారు, నేను బావ ప్రేమించుకుంటున్నాము, బావ అందుకే వచ్చాడు, అందుకే నువ్వు తలిపేసేసావు అని చెప్పి అంటుంది. లేదమ్మా నేను అలా చెయ్యలేదు, చెప్పింది పూర్తిగా విను, బావ నీ కోసం కాదు, నేను బావ అంటున్నానేంటి, ఆ గగన్ గాడు నీ కోసం రాలేదు, భూమి కోసం వచ్చాడు, భూమిని ప్రేమిస్తున్నానని చెప్పాడు, తీరా అక్కడ జరిగింది కార్యక్రమం అంతా మొత్తం బెడిసి కొట్టింది, శారద అయితే నిన్ను ఇరికించాలని చూసింది, నువ్వు కూడా ప్రేమిస్తున్నావని మీ నాన్నతో చెప్పింది, ఆ కోపంలో మీ నాన్న నిన్ను మర్చిపోయాడు కానీ నిన్ను ఎక్కడ చంపేస్తాడని గుండెలు ఉగ్గపట్టుకుని ఉన్నా నేను అని చెప్పేసి అంటుంది. లేదు నీ మాట నేను నమ్మలేకపోతున్నాను, చెప్పుకోరింటాకు నిజంగానే గగన్ బా వచ్చాడా అని చెప్పి అంటుంది. చూడమ్మా ఆ అమ్మ ఎప్పుడు అబద్ధం చెప్పదు, వచ్చాడు కానీ నీ కోసం కాదు, ఆ భూమి కోసమే అనగానే తట్టుకోలేక మంచు మీద పడి బోరున ఏడుస్తూ ఉంటుంది నక్షత్ర. ఇంకా అలా ఏడుస్తూ ఉంటే ఏడవ్వే, బాగా ఏడ్చి ఈ రోజుతోనే వాడిని మర్చిపో, లేకపోతే వాడు కాదు కదా వాడితో పాటు నిన్ను మీ నాన్న లేపేస్తాడు, నా ప్రాణమైన నిన్ను వదులుకోవాలి,
ఎంత ఏడుస్తావో ఏడు, ఈ రోజంతా నీకు టైం ఇస్తున్నాను, ఏడ్చి 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 నీ నీ మనసులో ఉన్న వాడి రూపాన్ని కడిగేసేయి, పదండి పిన్ని వెళ్దామని చెప్పేసి ఇద్దరు బయటకు వస్తారు. అమ్మాయి, ఏంటమ్మాయి నీ కూతురు పిచ్చిదైపోతున్నట్టుంది, వాడు ప్రేమించకపోతే ఇంత ఘోరం అయిపోతుందని అనుకోలేదు. పిన్ని, నువ్వు దానికోసం ఏమీ టెన్షన్ పడక్కర్లేదు. అది నా కూతురు, అవకాశవాది. ప్రేమిస్తే ప్రేమిస్తుంది, ప్రేమించకపోతే అది కూడా నాలాగే విలన్ అవుతుంది. గగన్ గాడు అంతు చూస్తుంది. అదే కదా నాకు కావాలి. ఇప్పుడు నా కూతురు పడే టెన్షన్ నాకు కాదు ముఖ్యం. నేను ముఖ్యంగా ఆలోచించాల్సింది భూమి దత్తత. అసలు బావేంటి అలాంటి నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పేసి అంటుంది. అవునమ్మాయి, నీ గొయ్యి నువ్వే తీసుకున్నావమ్మాయి. ఏంటి పిన్ని? అవును, నువ్వు ఆ భూమిని ఇంట్లో నుంచి తరిమి కొట్టాలి అనుకున్నావు. అదేం చేసింది? ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంది. ఇప్పుడు ఆ శరత్చంద్ర గారు తీసుకున్న నిర్ణయంతో నక్షత్రతో పాటు సర్వ హక్కులు కూడా మరి చేజిక్కించుకోవాలనుకుంటోంది. ఈ ఆవదాస్తికి దానికి ఆస్తిలో భాగం లేనప్పుడే అది నీ నెత్తి మీద తాండవం చేస్తోంది. రేపటి రోజున ఈ దత్తత కార్యక్రమం వలన సమాన హక్కులు వచ్చేస్తే తగిట 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 తందానా అని నీ తల మీద కూర్చుని నిన్ను గోడ మీద పిల్లిలాగా నిలబెట్టి అటా ఇటా తేల్చుకోలేక ముందు నొయ్యి వెనుక గొయ్యిలాగా చేసేస్తుంది. అప్పుడు అపూర్వ పరిస్థితి ఇప్పుడున్నట్టు ఉంటుందనుకున్నావా ఏంటి? అప్పుడు ఏమో ఆ రాను రాను నక్షత్రకు రావాల్సింది కూడా దాని పేరే రాసేసినా రాసేయచ్చు. ఎందుకంటే మీ ఆయన ఆ భూమి మీద అంత ప్రేమ పెంచుకున్నాడు. ఎక్కడా లేని విడ్డూరం కన్న కూతుర్నే మళ్ళా సొంత కూతురిగా దత్తత తీసుకుంటున్నాడు అంటే ఈ విచిత్రం నేను ఎక్కడా చూడలేదమ్మా. ఏదేమైనా విధిరాత. ఎక్కడో పెరగాల్సిన భూమి ఎక్కడికొచ్చింది, ఎవరింట్లో చేరింది. ఆ శారద ఇంట్లో ఉండాల్సిన భూమి ఇక్కడికొచ్చి పడింది. నెమ్మదిగా ఆయన మనసు గెలిచేసింది. నువ్వున్నావనుకో, ఆ నక్షత్రం ఉందనుకో, ఎప్పుడు చూడు మీ ఆలోచనలు పైనే కానీ మీ భర్త మీద ఉన్నాయా అని చెప్పి అడుగుతుంది. నిజమే పిన్ని, ఇన్ని రోజులకి మంచి మాటే చెప్పావు. అది నువ్వు చెప్పింది అన్ని అక్షరాలే నిజం. కానీ నేను అదేది సాగనివ్వను. ఏం చేస్తావమ్మాయి? ఇప్పుడు లాగానే ఈ చేతకాని ప్లాన్ చేస్తావా పిన్ని అనగానే, మరి చూస్తే అలాగే ఉంది. లేదు, ఈసారి మాత్రం ఈ దత్తతని అస్సలు నేను కానివ్వను అని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఇదిలా ఉండగా భూమి వెక్కి వెక్కి కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. జరిగిన ఘోరాన్ని, జరిగిన అవమానాన్ని, గగన్కి చేసిన అవమానాన్ని తలుచుకుని ఉక్కిరి బిక్కిరిగా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంటే అక్కడికి కృష్ణప్రసాద్ వచ్చి, ఏంటమ్మా నిన్నటి నుంచి ఏడుస్తూనే ఉన్నావా? ఇంకా ఈ ఏడ్చినా నువ్వు చేసేదేమీ లేదు భూమి, వాడి మనసు విరక్కొట్టేశావు కదమ్మా అని చెప్పేసి అంటాడు. అవును మామయ్య, నిజమే మామయ్య, ఆయన మనసు విరక్కొట్టాను. అసలు ఆంటీ ఎంత మంచిదో చెప్పలేము. అమ్మ ప్రేమ నాకెప్పుడు తెలియదు మామయ్య. అలాంటి అమ్మ, కానీ అమ్మతో నేను గోరుముద్దలు తిన్నాను. పూర్ణితో నా సొంత తోబుట్టులాగా ప్రవర్తించాను. గగన్ గారు ఆకాశమంత ప్రేమను కురిపించారు. వాళ్ళ ముగ్గురు వాళ్ళకి కల్మషం లేని మనుషులు మామయ్య. వాళ్ళ కుటుంబంతో కలిసి ఉండాలంటే పెట్టి పుట్టాలి. అంతపాటి అదృష్టం నాకు లేకపోయినా నాకు దక్కింది. కానీ నిలబెట్టుకోలేకపోయిన మామయ్య. నా తండ్రి ప్రేమ ముందు నా ప్రేమని చంపుకోవాల్సి వచ్చింది. కొండంత ప్రేమ ఉన్నా గగన్ గారిని అందరి ముందు అవమానించాను. ఆయన నన్ను ప్రేమించలేదా భూమి అని చెప్పి నిలదీస్తున్నప్పుడు నా కళ్ళు, నా గుండె పేలిపోయాయి మామయ్య. ఎంత పని ద్రోహం చేశానో. ఇలాంటి మనిషి ఉండకూడదు మామయ్య. నా ప్రేమని, నన్ను ఎందుకు దేవుడు ఇంత హింసిస్తున్నాడో నాకు అర్థం కాలేదు మామయ్య. ఏం చెయ్యాలో కూడా అంతుపట్టడం లేదు. ఆ కుటుంబం కోసం నేను ఎంత చేసినా తక్కువ కిందే వస్తుంది. కానీ అలాంటి కుటుంబాన్ని అందరి ముందు అవమానించాను. ఎందుకు మామయ్య అని చెప్పేసి అంటుంది. చూడమ్మా, పరిస్థితులు నీ చేతిలో లేవు. నువ్వు వెళ్ళిపోతాననుకున్న దానివే ఆగిపోయావు అంటే నీకు నీ తండ్రి మీద ఉన్న ప్రేమే నీకు గెలిపించింది. కానీ పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత ఏదో ఒకరోజు నీ ప్రయత్నం నువ్వు చెయ్యమ్మా. నీ ప్రేమను నువ్వే గెలిపించుకోవాలి. వాడి సైడ్ నుంచి వాడు అన్ని రకాలుగా నీ మీద ప్రేమ కురిపించాడు. నువ్వు దాన్ని అందరి ముందు లేదని నిరూపించావు. కానీ ఇంకా రాను నువ్వే చొరవ తీసుకోవాలి భూమి అని చెప్పేసి అక్కడి నుంచి కృష్ణప్రసాద్ వెళ్ళిపోతాడు. ఇంకా ఇదిలా ఉండగా మరి గగన్ తన రూమ్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. భూమి వచ్చి కాఫీ కప్పుతో వచ్చి, తలతిక్క గారు కాఫీ తాగండి అని చెప్పేసి అన్నప్పుడు, ఏ తైతక్క, నువ్వు తీసుకొచ్చావేంటి? అమ్మేం చేస్తుంది? అమ్మ తీసుకురాని వెళ్ళు
అని చెప్పి కసురుకునంగానే, ఏ మీ అమ్మ చేస్తే కాఫీ అవుతుంది, నేను తీసుకొస్తే కాఫీ కాదా? ఏం మాట్లాడుతున్నారు? వేడి వేడిగా ఉంది. నేను ఇంకా బాగా చేసి తీసుకొచ్చాను. యాలకులు ఇంకా అల్లం అన్నీ వేసి స్ట్రాంగ్గా చేశాను. ఒకసారి తాగారంటే రోజు భూమి నువ్వే తీసుకురా అని చెప్పి అంటారు. ఏయ్ ఎక్కువగా మాట్లాడుకు, నాకు వద్దని చెప్పాను కదా, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అనంగానే, వెళ్ళటం ఏంటి, కొంచెం తాగండి, తాగితే కదా బాగుందో లేదో తెలుస్తుంది, నాకు వచ్చో లేదో అర్థమవుతుంది అని చెప్పి గట్టిగా మాట్లాడుతూ ఉంటే గోల సతాయించలేక ఆ కాఫీ ఇవ్వు అని చెప్పి తీసుకుని తాగంగానే కాఫీ అమృతంలాగా అనిపిస్తుంది. నిజంగా నువ్వే చేసావా అని చెప్పి అనగానే, అవును నేనే చేశాను అని చెప్పేసి అంటుంది. ఇంకా ఆ విషయాన్ని గుర్తు చేసుకుని, భూమి ఒకప్పుడు నువ్వు మా ఇంట్లో ఎంత కల్మషం లేకుండా ఉన్నావు, చీ అన్న పో అన్న ఏ పట్టించుకునేదానివి కాదు, ఎందుకో అంత ప్రేమ కురిపించావు, అంత దూరం అయిపోయావు. ఏంటి భూమి, నీలో ఎందుకు ఇలాంటి మార్పు వచ్చింది? నీతో ఎవరైనా చెప్పించారా? నువ్వు ప్రేమించట్లేదు అని నువ్వు మనస్ఫూర్తిగా చెప్తున్నా నేను నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే ఆ రోజు దొంగలను తరిమినప్పుడు నువ్వు నన్ను మనస్ఫూర్తిగా వచ్చి హగ్ చేసుకున్నావు. ఆ హగ్లో తెలుస్తుంది నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో, నాకు ఆ రోజే అర్థమైంది. అందుకే నేను ఒక అడుగు ముందుకేసి నిన్ను కిస్ చేయగలిగాను. ఆ కిస్ చేసిన తర్వాత కూడా నువ్వు నన్ను కొడతావేమో అనుకున్నాను, కానీ కొట్టలేదు. దాంట్లో ఆనందాన్ని ఆస్వాదించావు. నీ ప్రేమని నువ్వు చెప్పకపోయినా నా గుండెకి తాకింది భూమి. కానీ ఈ రోజున ఆ శరత్చంద్ర ముందు నన్ను అవమానకరంగా మాట్లాడి ప్రేమ లేదు, ప్రేమించట్లేదని చెప్పావు. కానీ అది నీ గుండె లోతులోంచి వచ్చిన మాట కాదని నాకు పదే పదే నా అంతరాత్మ చెప్తుంది. ఏమన్నా కానీ, ఏదన్నా కానీ జరిగింది జరిగిపోయింది. దాన్ని గుర్తు చేసుకుని ఆ ఒక్కరోజుని నా జీవితంలోంచి తీసేస్తున్నాను. ఎప్పట్లాగానే ఈ ఈ గగన్ ఎప్పట్లాగానే ముందుకు వెళ్తాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఇదిలా ఉండగా శారద హాల్లో ఉండగా పూర్ణి వస్తుంది. వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఏంటమ్మా, ఆ భూమి అంత అన్యాయం చేసింది. డబ్బు ఆశ ఉండొచ్చు కానీ ఇంత ఇంత ఘోరమైన ఆశ ఉండకూడదమ్మా. అందరిలాగానే భూమి కూడా అలాంటి అమ్మాయి అనిపించింది. డబ్బుకి కక్కుర్తి పడిపోయింది. మనకంటే ఆ శరత్చంద్ర గారు వాళ్ళు డబ్బున్న వాళ్ళు కదా, అందుకే మన ఇంట్లో ఉండి ఒక 2 రోజులు ఉండి దెబ్బ తగిలిన వెంటనే ఆ ఇంట్లో చేరి ఆయన దత్తత తీసుకుంటాడు అనగానే చంకలు గుద్దుకుంటూ అన్నయ్య ప్రేమంతా మర్చిపోయింది. అన్నయ్య నువ్వు నేను పరాయి వాళ్ళం అయిపోయాం. నువ్వు పెట్టిన గోరుముద్దలు మర్చిపోయింది. నాకు నేర్పించిన డ్యాన్స్ మర్చిపోయింది. అన్నీ మర్చిపోయి శత్రువుల్లాగా మాట్లాడింది. ముఖ్యంగా అన్నయ్యని పట్టుకుని ఎన్ని మాటలందమ్మా. అన్నయ్య తన కోసం, తను బ్రతకడం కోసం దేవుణ్ణి నమ్ముకుని ఆడ మనిషి వేషంలో ప్రాణాలకు తెగించి ఎంత పెద్ద వ్రతం చేశాడమ్మా. అవన్నీ భూమి మర్చిపోయిందా? అవన్నీ కంటికి కనిపించటం లేదా అమ్మా అని చెప్పేసి అంటుంది. అసలు ఇలాంటి భూమి ఏదో ఒకరోజు తప్పకుండా రోడ్డున పడుతుంది. అది మనమే చూస్తాం. మళ్ళీ మన దగ్గరికి కాళ్ళ దగ్గరికి వస్తుంది, చూస్తూ ఉండు అని చెప్పి అనగానే పైనుంచి వస్తున్న గగన్కి చెవుల్లో పడతాయి. ఏ పూర్ణి, ఏం మాట్లాడుతున్నావు? అసలు నువ్వేనా మాట్లాడేది? తప్పుగా మాట్లాడావు పూర్ణి, సారీ చెప్పు అని చెప్పేసి అంటాడు. ఏంటన్నయ్యా సారీ చెప్పడం ఏంటి? ఎవరికి చెప్పాలి? నిన్ను వద్దనుకున్న ఆ భూమికి చెప్పాలా, లేదంటే ప్రేమలో ఓడిపోయిన నీకు చెప్పాలా అని వెక్కి వెక్కి ఏడుస్తుంది. కాదమ్మా, కోపంలో కూడా మన క్యారెక్టరు కోపంలోనే తెలియచేస్తుంది. ఇప్పుడు ఎదుటి మనిషి ఎందుకు చెప్పిందో, ఎలా చెప్పిందో అన్నది పక్కన పెడితే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నువ్వు నీ ఫ్రెండే వచ్చి నీకు ఐ లవ్ యూ ఒక రోజులో చెప్తే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా పూర్ణి? ఎందుకు చేస్తాను, ఎందుకు చెయ్యవు అని చెప్పి అంటాడు. ఆ మాటకి నీ మనసులో ఫ్రెండ్షిప్ వేరు, ప్రేమ వేరు. చనువుగా ఉండడం వేరు, ప్రేమ వేరు. భూమి కూడా మనతో చనువుగా ఉంది, కానీ నన్ను ప్రేమించలేదు. తనకి నేను ప్రేమిస్తున్నానని చెప్పడం ఎలాగో తను ప్రేమించట్లేదని చెప్పడం కూడా అదే హక్కు ఉంటుంది కదా. అలా చెప్పింది అంతే తప్ప భూమిని మనం అపార్థం చేసుకోకూడదు. ఇంతకు ముందు భూమి ఎలా ఉందో ఇప్పుడు భూమి అలాగే ఉంది. మనం మన కోపాన్ని బట్టి ఆలోచించకూడదు. శాంతంగా ఆలోచించు. భూమి కనిపిస్తే ఎప్పుడు మాట్లాడకుండా ఉండకు. మంచిగా పలకరించు. ఎప్పటిలాంటి భూమి లాగానే చూడు. ఇవాళ జరిగింది పక్కకు తీసేసేయి. ఏమ్మా, నీకు కూడా చెప్తున్నాను. భూమి మంచమ్మాయి, మనతో కలిసిమెలిసి ఉన్నమ్మాయి. భూమిని దూరం పెట్టకండి. భూమి మంచమ్మాయి అమ్మా అని చెప్పేసి అనగానే, నీలో ఇంత మార్పు ఎలా వచ్చిందిరా? ఒకప్పుడు చిన్న విషయానికి కూడా కోపగించుకునే నువ్వు ఇంత మారిపోయావరా గగన్? నా కళ్ళ ముందు ఎదిగిపోయావురా. ఆకాశం అంత ఎత్తుకి ఎదిగిపోయినట్టు కనిపిస్తున్నావు.
భూమి మన ఇంటికి కోడలిగా రావడం నా అదృష్టం అనుకున్నానురా. కానీ మన అదృష్టం కాదురా. నీలాంటి మంచి మనిషిని పోగొట్టుకుంటున్న భూమి దురదృష్టవంతురాలు అనిపించింది. మొట్టమొదటిగా తల్లిదండ్రులు పోగొట్టుకుని దురదృష్టవంతురాలు అయింది. ఇప్పుడు ప్రేమించిన నిన్ను దూరం పెట్టుకుని ఇంకా దురదృష్టవంతురాలు అయ్యింది. దాన్ని దేవుడు కూడా కాపాడుకోలేడు. ఎన్ని చెప్పినా ఏం చేసినా తలరాత ఇక్కడ రాసి పెట్టి ఉంటుంది. నీలాంటి మంచి వ్యక్తి భర్తగా పొందడానికి ఉండాలి అని మనసులోనే అనుకుంటుంది. అనుకుని నాకు ఇంత మంచి కొడుకునిచ్చినందుకు ఆ దేవుడు ఎప్పటికీ నేను ఆ దేవుడికి రుణపడే ఉంటాను అని చెప్పేసి, మీ ఇద్దరూ నాకు 2 కళ్ళు, 2 పిల్లర్లు, మీ ఇద్దరే నా జీవితం. ఏదో నా కొడుకు ఆనందం కోసం భూమి కోడలిగా రావాలి అనుకున్నాను. ఇష్టం లేనప్పుడు మనమైతే ఏం చేస్తాం పూర్ణి? అన్నయ్య, నువ్వు, నేను అందరం ఎప్పుడు ఇలాగే ఉందాం అని చెప్పేసి, నాన్న నాకు అవసరం వచ్చినప్పుడు ఒక మాట అడుగుతాను. ఆ మాట తప్పకుండా ఈ అమ్మ మాట గౌరవిస్తావు కదా అని చెప్పేసి అంటుంది. ఆ మాటకి గగన్, ఎందుకు గౌరవించనమ్మా? నాకు అన్నిటిలో కూడా దేవుడి కంటే కూడా నువ్వే ఇష్టమమ్మా. నువ్వు చెప్తే నేను ఎంతటికైనా చేస్తాను. నీకోసమే బ్రతుకుతున్నానమ్మా నేను అని చెప్పేసి గగన్ అంటాడు. ఇంకా గగన్ ఒకవైపు, మరి పూర్ణి ఒకవైపు, శారద ఒకవైపు నుంచుని ముగ్గురు దగ్గరికి వచ్చి మన ముగ్గురమే అని చెప్పేసి అనుకుని హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా రండి, నిన్నంతా భోజనం చేయలేదు, టిఫిన్ వడ్డిస్తాను అని చెప్పేసి అంటుంది. ఇంకా ఇదిలా ఉండగా చెర్రీ భూమి కోసం ఆలోచిస్తూ ఉంటాడు. నిజంగా నేను తను ప్రేమించిన ప్రతి క్షణం నన్నే ప్రేమిస్తుంది అనుకున్నాను. కానీ భూమి ఇప్పుడు అన్నయ్యని అందరి ముందు అవమానించి పంపించేసింది. కానీ తన మనసులో ఎక్కడో అన్నయ్యని ప్రేమిస్తుందని నాకు అర్థమైంది. అన్నయ్య కూడా నాతో చెప్పాడు, నిజంగా ఇష్టమైన మనిషిని కిస్ చేస్తే చెంపదెబ్బ కొడతారు కదా. భూమి కొట్టలేదని చెప్పి అన్నయ్య ఆ రోజు పడ్డ ఆనందం నా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. మరి అంతగా ఇష్టంలో ఉన్న భూమి ఈ రోజున ఎందుకు అందరి ముందు అలా చేసింది అని చెప్పి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. నేను భూమిని ఎంతగానో ఇష్టపడ్డాను. తను ప్రతి మాట నా కోసమే అనుకున్నాను. తను నన్ను కూడా ప్రేమించలేదు, అన్నయ్యని ప్రేమించలేదు అంటుంది. దీని వెనకాల ఏదో ఉంది, తెలుసుకోవాలి. అసలు భూమి మనసులో అన్నయ్య ఉన్నాడో లేదో తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ భూమి దగ్గర రూమ్లోకి వెళ్తాడు. భూమి కుమిలి కుమిలి ఏడుస్తుంటే చూస్తాడు. మరి ఇష్టం లేని మనిషి ఎందుకు ఇంత కుమిలి కుమిలి ఏడుస్తుంది? పైకి మాత్రమే అలా చెప్తోందా? తన మనసంతా అన్నయ్య ఉన్నాడా? ఎలా తెలుసుకోవాలి అని చెప్పేసి చెర్రీ అనుకుంటూ ఉంటాడు. ఏంట్రా అన్నయ్య, దేనికోసం బాధపడుతున్నావు? భూమి కోసమేనా అనంగానే, అవునే, భూమి కోసమే. నువ్వు మొదటి నుంచి నీకు చెప్తూనే ఉన్నాను, నిన్ను భూమి ప్రేమించటం లేదురా నని. నువ్వే అటు వెళ్ళొకసారి ఇటు వెళ్ళొకసారి నీ మనసులో ఊహించుకున్నావు. ఇప్పుడు చూసావా ఏం జరిగిందో? అంటే ఏంటే, భూమి అన్నయ్యను ప్రేమించిందా అనంగానే, చెప్పాలారా, భూమి అక్షరాల గగనన్నయ్యని ప్రేమిస్తుందన్నయ్య. ఎలా తెలిసే నీకు? ఎలా తెలుసంటావేంటి? తను చెప్పేటప్పుడు ఆ ఆర్తనాదాలు, ఆ మనసులో బాధ, అవన్నీ కూడా తను పైకేదో చెప్తున్నట్టే అనిపించాయి. కానీ తన మనసంతా అన్నయ్య ఉన్నాడని నాకు అనిపించిందన్నయ్య. నాకు అదే అనిపిస్తుంది. ఎలా తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంకా ఇదిలా ఉండగా భూమి వెంటనే వెళ్ళి ఎలాగైనా గగన్ గారిని కలవాలి, తనతో మాట్లాడాలి, తనకు జరిగిన అవమానాన్ని తనకి సారీ చెప్పాలి అని చెప్పేసి ఎలాగైనా కలవాలి అని చెప్పేసి అనుకుంటుంది. ఇంటికి వెళితే ఆంటీ వాళ్ళు రానివ్వరు. కాబట్టి గగన్ గారిని కలవాలంటే గగన్ గారి సైట్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా భూమి అక్కడి నుంచి బయలుదేరి వెళ్తుంది. ఇంకా ఇదిలా ఉండగా గగన్ ఆఫీస్కి వెళ్ళడానికి గబగబా రెడీ అవుతూ ఉంటాడు. నాన్న, ఈరోజు గుడికి వెళ్దాం నాన్న, మనసేమీ బాగాలేదు, వెళ్ళి దండం పెట్టుకుని రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళు అనగానే, లేదమ్మా, గుడికి నేను తర్వాత వస్తాను, పూర్ణి నువ్వు వెళ్ళండి, ఆఫీస్లో సైట్ దగ్గర చాలా వర్క్ ఉంది, ఇప్పటికే ఈ ఈ ఇంటికి వెళ్ళాలనే ఈ గొడవల్లో పడి చాలా వరకు ఆఫీస్ వర్క్ డిలే అయిపోయింది, నేను వెళ్ళాలమ్మా అని చెప్పేసి కారులో బయలుదేరుతాడు. మరి ఇంకా గగన్ ఇలా వెళ్తూ కారులో బయలుదేరంగానే ఇంకా శారద అనుకుంటుంది, నా కొడుకుకి కొండంత ధైర్యాన్ని ఇయ్యమ్మా, ప్రేమ విఫలమైనందుకు పిచ్చివాడైపోతాడేమో అనుకున్నాను, మళ్ళా మామూలు మనిషి అవ్వలేడేమో అనుకున్నాను, కానీ వాడు అందరిలాగా చేయలేదు, పక్కన పెట్టేశాడు, మళ్ళా తన రెగ్యులర్ డ్యూటీస్లో జాయిన్ అయిపోయాడు,
ఇంతకంటే నాకు కావాల్సిందేముంది అని చెప్పేసి అనుకుంటుంది శారద. ఇంకా దారిలో భూమి కారులో వచ్చి సైట్ ముందు ఆగి నించుని చూస్తూ ఉంటుంది. గగన్ గారు మీరు రావాలి, మిమ్మల్ని కలవాలి, మీకు సారీ చెప్పాలి అని చెప్పేసి పదే పదే అనుకుంటూ ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంకా దూరం నుంచి గగన్ కారులో వస్తూ ఉంటే సైడ్ దగ్గర భూమిని చూస్తాడు. అదేంటి అకస్మాత్తుగా భూమి ఇక్కడుందేంటి, కారు ఏమైనా ట్రబుల్ ఇచ్చిందా అని చెప్పేసి రయ్యమంటూ కార్ని క్రాస్ చేస్తూ ఉండగా భూమి షాక్ అయిపోతుంది. నన్ను చూసి కూడా గగన్ గారు చూసి చూడనట్టు వెళ్ళిపోయారా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. కానీ గగన్ అలా కాదు, కారు అక్కడ పార్క్ చేసి నెమ్మదిగా నడుచుకుంటూ వస్తాడు. ఏంటి భూమి, ఏమైనా ప్రాబ్లమా, ఇక్కడ వచ్చావేంటి, కారు ఏమైనా ట్రబుల్ ఇచ్చిందా అనగానే ఇంకా తనకి నోట మాట రాదు. మీరు నాతో ఇలా మాట్లాడతారని కూడా అనుకోలేదు. మిమ్మల్ని నేను అందరి ముందు అంత అవమానించినందుకు నాకు ఏడుపు వచ్చేస్తుంది అని చెప్పి బోరుని ఏడుస్తూ ఉంటుంది. స్టాప్ ఇట్, కంట్రోల్ చెయ్యి, ఎందుకు ఏడుస్తున్నావు, ఇక్కడ ఎవరన్నా చూస్తే నిన్ను నేను ఏడిపిస్తున్నానేమో అని చెప్పేసి అనుకుంటారు. కానీ నువ్వు మాత్రం ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, చూడు ఏడవద్దు, నువ్వు కారు ట్రబుల్ ఇచ్చిందేమో అనుకున్నాను, కానీ నువ్వు నేను ఇలా కలవటం ఇదే ఆఖరిసారి అవ్వాలి భూమి అని చెప్పి అనగానే దయచేసి నేను చెప్పేది పూర్తిగా వినండి, నేను అలా మాట్లాడినందుకు మిమ్మల్ని హర్ట్ చేసినందుకు సారీ చెప్తున్నాను. నువ్వు నీ సారీ నీ దగ్గరే పెట్టుకో, నాకు అవసరం లేదు. ఒక్కసారి ఆ శరత్చంద్ర గారి కుటుంబం అంటేనే నాకు జీవితాంతం అసహ్యం. ఆయన నిన్ను దత్తత తీసుకుంటానన్నారు, ఆయన కూతురువు అయిపోయావు, ఇప్పుడు నువ్వు ఆయన కూతురివి. ఆ కుటుంబంతో మాకు ఎటువంటి సంబంధ బాంధవ్యాలు లేవు. చూడు భూమి, ఇప్పుడు ఇక్కడికి వచ్చావు కానీ ఎప్పుడు ఇక్కడ రాబాకు, నాతో మాట్లాడాలని ట్రై చేయకు. నువ్వు మామూలుగా మాట్లాడితే మాట్లాడు అంతే తప్ప ఇలా నాకు ఎదురు పడతావని చెప్పేసి నేను ఊహించలేదు. దయచేసి ఇంకోసారి ఇక్కడ రావద్దు అని చెప్పేసి చాలా సీరియస్గా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాడు గగన్. గగన్ గారు అని పిలుస్తూ ఉంటుంది. పలకకుండానే వెళ్ళిపోతాడు గగన్. ఒక్కసారిగా కింద కుప్పకూలుతుంది భూమి. ఇంకా తన ఏడుపుతో, తను ఆవేశంతో తన జీవితాన్ని తనే పాడు చేసుకుంటున్నాను. కానీ ఆ ఒక్క ముక్కైనా నాతో మాట్లాడారు, కానీ మిమ్మల్ని నేను గెలుచుకుంటాను, మిమ్మల్ని నా వైపు తిప్పుకుంటాను, మీ ప్రేమ నేను పొందుతాను, మీ ఆకాశమంత ప్రేమ పొందడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి మనసులో అనుకుని మీరు చీ అన్నా తూ అన్నా వద్దన్నా నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను, మా ప్రేమని గెలిపించుకుంటాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. గగన్ మాత్రం అక్కడ భూమి అలా ఉన్నా కానీ చూడకుండా సైట్లోకి వెళ్ళిపోతాడు. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత మరి ఏం జరిగిందనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.